వెల్కమ్ టు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. ఇవాళ మనం చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాను. ఇలా ప్యాన్లో వేయించుకోవాలి. పప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలి. పప్పు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోతుకున్న ప్యాన్లోకి 1 కప్పు బియ్యం వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఉన్న పప్పు ఈ బియ్యంలోకి వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. తర్వాత ఈ వాటర్ తీసేసి ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా బియ్యాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ప్లేట్తో పంచదార తీసుకోవాలి. ప్యాన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మిక్సీలో వేయించుకున్న కొబ్బరి కూర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి చక్కెర పొంగలి వేసుకోవాలి. ఇది వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ పైన వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. థ్యాంక్ యూ.